అందరం కూర్చుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మరొకసారి మనమందరం దేవుని సన్నిధిలో చేరి ఈ విధంగా ప్రార్థించటానికి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించటానికి, ఆయన సన్నిధిలో గడపటానికి ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రతి శుక్రవారము దైవ గ్రంథములో నుండి మనం ప్రవక్తల జీవిత చరిత్రను గూర్చి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. పుస్తక రూపములో ఉన్న ప్రవక్తలను గూర్చి మనం ధ్యానిస్తూ హగ్గయి అనేటువంటి ప్రవక్త వరకు దేవుని వాక్యములో నుండి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు తెలుసుకున్నాం. ఈరోజు మనము జకర్యా అనే ప్రవక్తను గూర్చి మాట్లాడుకోబోతున్నాము. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి సమయమందు మేమందరము కూడా మీ సన్నిధిలో కూడి నీ మాటలను ధ్యానించటానికి మీ సన్నిధిలో ఉండగా మీ ఆత్మ సహాయము అనుగ్రహించి మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. జీవము కలిగిన నీ మాట ప్రతి హృదయాన్ని జీవింపచేస్తుంది గనుక ప్రతి హృదయాన్ని మీరు కదిలించండి. ప్రతి హృదయంతో మీ వాక్యము ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నిలవబడిన మీ దాసుణ్ణి మరుగు చేసి నీ ఆత్మ సహాయము అనుగ్రహించి నీ మాటలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లోతైన విషయాన్ని కూడా మేము గుర్తించి ఆధ్యాత్మికమైన మా పరుగు పందెములో ఓపికతో గురి యొద్దకు పరిగెత్తటానికి నీ బలమును, నీ శక్తిని, నీ ప్రసన్నతను మాకు అనుగ్రహించమని బోధిస్తున్న నాకు, వినుచున్న వారందరికీ మేలు కలిగించి నీ ప్రణాళికలో నడిపించమని కోరుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని యొక్క సన్నిధానములో కూడినటువంటి మనం మరొకసారి దేవుని వాక్యములో నుండి ప్రవక్తల చరిత్రల్లో ఇప్పటి వరకు హగ్గయి వరకు మనం చెప్పుకున్నాం. ఈరోజు మనము జకర్యా అనేటువంటి ప్రవక్తను గురించి ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, మనం ప్రవక్తలు వారి జీవితాలలో వారు జరిగించినటువంటి పరిచర్య, వారు దేవుని సన్నిధానములో వాడబడినటువంటి విధానం, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కొక్క మాటను గురించి మనం చెప్పుకోవాలి గ్రంథంలో అంటే మన జీవితకాలం చాలదు కనుక ఉన్న సమయములోనే ఎక్కువ విషయాలు దేవుని వాక్యములో నుండి నేర్చుకొని ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో బలమొందుతూ ఫలిస్తూ ఆ ఫలము నిలిచియుండుటకు ప్రయాసపడుతూ నిత్య జీవము కొరకై మనము సిద్ధపడాలి అనే ఉద్దేశంతో దేవుని సంగతులను మనము తెలుసుకుంటున్నాం. ఈరోజు మనము జకర్యా అనేటువంటి
ఒక ప్రవక్తను గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. జకర్యా అనే పేర్లు బైబిల్ గ్రంథంలో దరిదాపు ఒక 30 మంది వరకు ఉన్నారు. బైబిల్ గ్రంథం అంతటిలో జకర్యా అనే పేరు కలిగిన వారు దరిదాపు ఒక 30 మంది వరకు ఉన్నారు. వారిలో మనకు తెలిసినటువంటి కొంతమంది దేవుని వాక్యములో నుండి మనం ప్రియులారా నేర్చుకున్నాం. ఎన్నోసార్లు వారిని గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు మనం చెప్పుకొనబోయే ప్రవక్త జకర్యా అనేటువంటి ప్రవక్త. జకర్యా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనును అని అర్థం. జకర్యా అనే మాటకు అర్థం యెహోవా జ్ఞాపకము చేసుకొనును అని అర్థం. నిజంగా దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు కనుకనే జకర్యాను తన ప్రవక్తగా ఆయన పిలుచుకొని తన పనిని జరిగించుకున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. కేవలం ఒక జకర్యాను మాత్రమే దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడా అని అంటే లేదండి. భూమి మీద ఉన్న మనందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కొన్నిసార్లు మనుషులు మనలను మరిచిపోవచ్చేమో కానీ దేవుడు మాత్రము భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుణ్ణి ఎల్లప్పుడూ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడని, ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ జకర్యా అనేటువంటి ప్రవక్త ఎప్పుడు ప్రవచించాడు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఇశ్రాయేలీలు బబులోను చెరలో నుండి వచ్చి మరలా తిరిగి యెరూషలేములో మందిరము కడుతూ ఆ మందిరము ఆగిపోయినప్పుడు హగ్గయితో సమకాలికుడుగా ప్రవచించినటువంటి వ్యక్తి ఈ జకర్యా అని మనం తెలుసుకోవాలి. హగ్గయి గ్రంథాన్ని మనం పోయినటువంటి వారంలో ధ్యానం చేశాం. హగ్గయి చరిత్రను గురించి, ఈ ప్రవక్త అయినటువంటి హగ్గయి అలాగే జకర్యా వీళ్ళిద్దరిని మనం జ్ఞాపకం చేసుకుంటే హగ్గయి కొంచెం పెద్దవాడిగా మనకు కనబడతాడు. కానీ జకర్యా యవ్వన కాలములోనే దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్తగా మనకు కనబడతాడు. హగ్గయికి జకర్యాకు మధ్యలో జకర్యాకు మధ్యలో 2 నెలల గ్యాప్ ఉంది ప్రవచించటంలో. ఒకసారి మనం హగ్గయి గ్రంథములో 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదవండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల 1టి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడనైన జెరుబ్బాబేలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడనైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇక్కడ మీరు గమనించండి, దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరమున 6వ నెలలో ఎవరు ప్రవచిస్తున్నారు? హగ్గయి ప్రవచిస్తున్నాడు. ఇప్పుడు జకర్యా గ్రంథంలోనికి రండి. 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన
జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా. చాలండి. హగ్గయి ఏ సమయంలో ప్రవచిస్తున్నాడు? దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరమున 6వ నెలలో. ఇక్కడ జకరియా ఎప్పుడు ప్రవచిస్తున్నాడు? దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరమున 8వ నెల. అంటే వీళ్ళిద్దరికి గ్యాప్ ఎంత ఉంది? 2 నెలలు. అంటే 2 నెలలు అంటే దరిదాపు వీరు ఒకే సంవత్సరములో ఒకే విధానములో దేవుడు చెప్పినటువంటి రీతిలో వీరిద్దరూ ప్రవచిస్తున్నటువంటి సమకాలికులుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనము చదువుకున్న ఈ భాగాలను మనకు అర్థం చేసుకోవాలి, ఈ విషయాలు మనకు తెలియాలి అని అంటే ఎజ్రా గ్రంథంలోనికి వెళ్ళాలని నేను మీకు తెలియచేశాను, పోయినటువంటి హగ్గయి గ్రంథాన్ని గురించి. ఎందుకంటే ఈ హగ్గయి కానీ ఈ జకరియా గారు కానీ ఎజ్రా గ్రంథంలో జరిగినటువంటి సంభవాలలో వారు ప్రవచించిన వారుగా. ఎందుకంటే దర్యావేషు అనే రాజు మనకు ఎప్పుడు కనబడతాడంటే, ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఎజ్రా, నెహెమ్యా, ప్రియులారా, వీళ్ళ కాలములో జెరుబ్బాబెలు కాలములో కనబడుతున్నారు. వాక్య భాగమును మనం బాగా అర్థం చేసుకుంటే మళ్ళొక్కసారి మనం ఎజ్రా గ్రంథంలోనికి వెళదాం. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం దేవుని వాక్య భాగములో 5వ అధ్యాయము. 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా. ఎవరెవరు ప్రకటిస్తున్నారండి? ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యా, ఇద్దరు ప్రవచిస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇశ్రాయేలీలు బబులోను దేశములో 70 సంవత్సరాల బానిసత్వం అనుభవించిన తరువాత కోరెషు అనేటువంటి పారసీకపు రాజు దేవుడు సెలవిచ్చినట్లుగా ఇశ్రాయేలీలకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. మీరు 70 సంవత్సరాలు ఇక్కడ బానిసలుగా ఉన్నారు కాబట్టి తిరిగి వెళ్ళిపోయి మీ మందిరాన్ని కట్టుకొని మీ ప్రాంతానికి వెళ్ళిపోయి మీరు మళ్ళీ సంతోషంగా అక్కడ బ్రతకండి అని వారికి ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు మొదటి గుంపు జెరుబ్బాబెలు కాలములో ప్రియులారా యెరూషలేముకు వస్తారు. ఎక్కడి నుండి? బబులోను చెరలో నుండి మొదటి గుంపు 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తారు? యెరూషలేమునకు వస్తారు. అప్పటికి యెరూషలేము పతనమైపోయి, అప్పటికి యెరూషలేము పాడైపోయి, యెరూషలేము మందిరం పాడైపోయి, యెరూషలేము ప్రాకారాలు కూలగొట్టబడి అది వేరే ప్రజలకు ప్రియులారా నివాస స్థలముగా మారిపోయింది. 70 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతాన్ని చూసుకున్నప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఏవండి, ఏదైనా మనం ఒక ప్రాంతాన్ని విడిచి 70 సంవత్సరాలు ఎక్కడైనా ఉండి మరలా తిరిగి మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రదేశం యొక్క రూపురేఖలు మారిపోతాయి కదా, అక్కడ ఉన్న ప్రజల విధానం మారిపోతుంది కదా, అక్కడ ఉన్నటువంటి ప్రియుల పరిస్థితులన్నీ మారిపోతాయి కదా. వీళ్ళు తిరిగి వచ్చేసరికి అనేక రకాలైనటువంటి జనాంగాలు ఆ యెరూషలేములో, ఆ యూదా దేశములో నివాసం చేస్తూ ఉన్నారు. జెరుబ్బాబెలు, ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ, వీళ్ళందరూ కూడా మొదటి గుంపుగా దేవుని మందిరము కట్టడానికి యెరూషలేమునకు వచ్చారు. పునాదులు వేశారు. పునాదులు వేసిన తర్వాత ఆటంకాలు జరిగిపోయాయి. 16 సంవత్సరాలు మందిరం పని ఆగిపోయింది. పునాది వేయటానికి వేశారు, కానీ ఆటంకాలు జరిగాయి. ఒక్కసారి మనము చూద్దాము రండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం. ప్రియులారా, వాక్య భాగములో జరిగినటువంటి విషయం మనం చూద్దాం. 4వ అధ్యాయం ఎజ్రా గ్రంథం
మొదటి వచనము నుండి చదవండి. మొదటి వచనము నుండి. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానుల నొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించున్నట్లు మేమును మీ దేవుని ఆశ్రయించు వారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అష్షూరు రాజైన ఎసర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము మీతో కలిసి కట్టెదమనిరి. అందుకు జెరుబ్బాబెలును యెషూవయు ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవుని మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు, మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టుదమని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఏం కలిగిస్తున్నారండి? ఇబ్బంది కలుగు చేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. మరియు పారసీక దేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు ఏమిచ్చారండి? లంచమిచ్చేశారు. ఇప్పుడు జెరుబ్బాబెలుతో ఉన్న బృందం వచ్చి దేవుని మందిరాన్ని కడుతూ ఉంటే, కడుతున్నటువంటి ఆ మందిరమును ఆపటానికి అక్కడ ఉన్నటువంటి చాలామంది మంత్రులతో రాజకీయము ఏర్పాటు చేసి లంచాలిచ్చి ప్రియులారా ఆ మందిరమును ప్రియులారా జరగకుండా, ఆ మందిరము కట్టకుండా ఆపేశారండి. 24వ వచనం చదవండి. 24వ వచనం. యెరూషలేములో నుండు దేవుని మందిరపు పని ఏమైపోయింది? నిలిచిపోయెను. ఇలాగున పారసీకపు రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము వరకు ఆ పని ఏమైపోయింది చెప్పండి? నిలిచిపోయెను. మందిరం కట్టడానికి వచ్చారు జెరుబ్బాబెలు, యెహోషువ, వీళ్ళందరూ దేవుని యొక్క ప్రణాళికలో కోరెషు ఆజ్ఞ ప్రకారం బబులోను దేశము నుండి వారు చెరలో నుండి బయటకు వచ్చి మందిరం కట్టడానికి వచ్చారు. మందిర పని ప్రారంభించారు. మేము కూడా మీతో కలిసి మందిరం పని కడతామని కపటంతో వచ్చినటువంటి వారిని వీళ్ళు చేరనివ్వకుండా, మా దేవుని మందిరం మేమే కట్టుకుంటాం, మీరు అన్యులు, మీరు మా మధ్యకు రాకూడదు అని వాళ్ళు చెప్పినందుకు వాళ్ళని బాధపరిచి, వారిని ఆటంకపరిచి, ఆ మందిరము విషయంలో రాజకీయాలు చేసి, రాజకీయ నాయకులను పట్టుకొని చివరికి మందిరము పని ఏం చేశారండి? వాళ్ళు నిలుపు చేసేశారు. ఇప్పుడు ఇక వచ్చినటువంటి ఈ గుంపంతా కూడా ప్రియులారా, వారు వచ్చినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని మందిరము పునాది వేసి ఆపేశారు. ఆ విధముగా చాలా దినాలు దేవుని మందిరం పని ఆగిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఇల్లు కట్టుకుంటూ ఆనందపడిపోతూ సంతోషపడిపోతూ బ్రతుకుతున్నారు. దేవుని మందిరం పని ఆగిపోయింది. ఆగిపోయిన సమయంలో దేవుడు పంపించిన ప్రవక్తలే హగ్గయి, జకర్యాలు. వీళ్ళొచ్చి చెబుతున్నారు, దేవుని మందిరము పాడయుండగా మీరు సరంబి వేసిన ఎండలో ఉండుటకు ఇది సమయమా? కాబట్టి దేవుని పని ప్రారంభించండి అని హగ్గయి, జకర్యాలు వచ్చి వారు దేవుని యొక్క పనిని ప్రారంభించమని వారు చెబుతూ, వారికి దేవుని సంగతులు చెబుతూ ఉండగా ఇశ్రాయేలీయులు మరలా ఆ మందిరము పని 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రారంభించారు. ప్రియులారా, నిజంగా అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రవక్తల ప్రోత్సాహం, ప్రవక్తల మాటలు, ప్రవక్తల ద్వారా దేవుడు ప్రజలకు వినిపిస్తున్నటువంటి సంగతులు వారిని ఎంత ప్రోత్సాహం చేశాయో తెలుసా అండి? ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం చూడండి ఒక్కసారి. వాక్య భాగములు 4వ అధ్యాయం 24వ వచనంలో
మందిరం ఆగిపోయింది కదా. ఇప్పుడు 5వ అధ్యాయములో ఎవరు ప్రవేశిస్తారు మనకు? ప్రవక్తలైన హగ్గయి, జకరియా ప్రియులారా ప్రవేశిస్తారు. వాళ్ళు వచ్చి దేవుని నామమును ప్రకటిస్తున్నప్పుడు 2వ వచనం చదవండి. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యెషువయును లేచి యెరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి వారికి ఏం చేస్తున్నారు చెప్పండి? ఎవరు దేవుని ప్రవక్తలు? హగ్గయి, జకరియా. కాబట్టి హగ్గయి, జకరియా పుస్తకాలు ఎక్కడో చివరుండేసరికి, ఎజ్రా గ్రంథం ఎక్కడుండేసరికి ఇది వేరు అది వేరు అనుకోకండి. పుస్తకాలుగా అక్కడ ఉన్నాయి, కానీ ఆ పుస్తకాల చరిత్ర అంతా, అంటే హగ్గయి, జకరియా గ్రంథాలలో ఉన్నటువంటి పుస్తకాల చరిత్ర అంతా ఎక్కడ జరిగిన చరిత్రది? ఎజ్రా గ్రంథంలో కోరెషు, దర్యావేషు కాలములో జరిగినటువంటి సంఘటనలు. అప్పుడు వీరు ప్రకటించినటువంటి ప్రకటనలే ప్రియులారా మనము చూస్తూ ఉన్నాం. జకరియా యవ్వన కాలములో దేవుని కొరకు నిలిచిన వాడిగా, దేవుడు పిలిచిన వాడిగా, దేవుని కొరకు వాడబడిన ప్రవక్తగా దేవుని వాక్యంలో చూస్తాం. రండి జకరియా గ్రంథంలోనికి వెళదాం. జకరియా గ్రంథం 2వ అధ్యాయం, జకరియా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనము నుండి మనము చదువుకుందాం. అంతటా నాతో మాటలాడుచున్న దూత బయలుదేరగా మరియొక దూత అతనిని ఎదుర్కొన వచ్చెను. 2వ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవనునికి తెలియచేయమని మొదట దూతకు ఆజ్ఞ. ఈ యవనునికి తెలియచేయము. ఏ యవనుడు? ఏ యవనుడు అనుకుంటున్నారు? జకరియా. ప్రవక్త అయినటువంటి జకరియాకు తెలియచేయమని చెబుతున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అంటే ఇప్పుడు జకరియా ఏ కాలములో దేవుని పని కొరకు నియమించబడ్డాడు, దేవుని పని ఏ సమయంలో దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడ్డాడంటే యవ్వన కాలం. యవ్వన కాలం. బైబిల్ చెబుతుంది, యవనస్తులు ప్రియులారా దేవుని కాడి మోయుట నరునికి మేలు. యవ్వన కాలములో దేవుని కాడి మోయుట నరునికి మేలు. యవ్వన జీవితం ఒక అద్భుతమైనటువంటి రీతిలో ప్రియులారా ఉండేది. యవ్వన జీవితంలో నిజంగా మనుషుల యొక్క ఆశలు నెరవేర్చుకోవటానికి, కోరికలు నెరవేర్చుకోవటానికి, ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి ఇష్టపడతారు తప్ప జీవితాలలో దేవుని కొరకు వారి వారి బ్రతుకులను అప్పగించటానికి చాలామంది ఇష్టపడరు ప్రియులారా. ఎందుకో చెప్పనా? ఈ ప్రపంచ చరిత్రలో ప్రతి రంగములో ప్రతి ఒక్క విషయాల్లో కూడా కావలసిన వారు ఎవరు అనంటే యవనస్తులే. యవనస్తులే. దేవునికి యవనస్తులే కావాలి, దెయ్యానికి యవనస్తులే కావాలి, రాజకీయానికి యవనస్తులే కావాలి, ఉద్యోగాలు చేయటానికి యవనస్తులే కావాలి. అంటే యవ్వన కాలం ఎంత ప్రాముఖ్యమైనదో మనము గుర్తించాలి ప్రియులారా. యవ్వన కాలము దేవుడు ఎంత ప్రేమించాడో చెప్పాలి అనంటే అసలు మొదటి మనుషులనే దేవుడు యవ్వన కాలముతో ప్రారంభించాడు కదా. ఏమంటే ఒకసారి ఆలోచించండి. ఆదాము జీవితాన్ని చూస్తే ఆదాముకు బాల్యం ఉందండి? లేదండి. ఆదామును దేవుడు ఏ విధంగా ఆయన సృష్టించాడు అనంటే యవ్వన కాలం. యవ్వన కాలం. ఇక ఆదామునకు సాటి అయిన సహాయంగా హవ్వను ఇవ్వటానికి, అంటే భార్యను ఇవ్వటానికి కూడా దేవుడు హవ్వను ఏమైనా బాల్యంగా సృష్టించాడా? లేదండి. యవ్వన కాలంలోనే సృష్టించాడు. అంటే ఈ ప్రపంచ చరిత్రలో మొదటి జంట, మొదటి భార్యాభర్తలు, మొదటి కుటుంబం, మొదటి మనుషులు ఏ కాలముతో ప్రారంభమయ్యారు చెప్పండి? యవ్వన కాలం. ఎందుకు దేవుడు బాల్యం చేయలేదు వాళ్ళకి? ఎందుకు వృద్ధాప్యములో వాళ్ళని చేయలేదు? ఎందుకు యవ్వన కాలములోనే చేశాడంటే యవ్వన కాలము
అన్నిటికీ ఉపయోగపడే కాలం. ఒక పని చేయాలన్నా, లేకపోతే ప్రియులారా ఏదైనా ఒక కార్యాన్ని జరిగించాలన్నా యవ్వన కాలం చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. అందుకే దేవుడు యవ్వన కాలాన్ని ఎందుకు ప్రేమించాడు అనంటే, యవ్వన కాలములో ఆయన కొరకు ప్రజలు వాడబడాలి, ఆయన పని చేయాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి, ఆయన ఉద్దేశం జరిగించాలి. అది యవ్వన జీవితానుకున్న ప్రాధాన్యత. కాకపోతే యవ్వన కాలములో జీవితాలను పాడు చేసుకొని దేవుడిచ్చిన యవ్వనాన్ని లోకం కోసం, పాపము కోసం వాడుతూ ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారు. కానీ యవ్వన కాలం దేవుడిచ్చిన ఒక గొప్ప అద్భుతమైనటువంటి కాలమని చాలామందికి తెలియకపోవటం, చాలామంది యవనస్తులు పాడైపోవటం సమాజంలో మనము చూస్తున్నాం. యవ్వన కాలములో ప్రజలకు ఎవరు పనికిరారంటే, యవ్వన కాలాన్ని ప్రేమించి దేవుడు నిర్మించినటువంటి దేవునికే మనుషులు పనికి రాకుండా పోతున్నారు. ఏవండి, యవ్వన కాలములో ప్రభుని నమ్ముకోండి, రక్షించబడండి, ప్రభు దగ్గరకు రండి అని అంటే చాలామంది యవనస్తులు ఏమంటారు, ఈ యవన కాలంలో మాకు దేవుడు ఎందుకండి, ఈ యవన కాలంలో మాకు ఇదిగో ఈ లోకం ఉంది, ఈ లోకంలో ఎంజాయ్ చేయవలసినటువంటి సమయం యవన కాలమే. యవన కాలం మా జీవితాలలో మమ్మల్ని తిరగనివ్వండి, మమ్మల్ని మాట్లాడనివ్వండి, మమ్మల్ని బ్రతకనివ్వండి, మా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించనివ్వండి అని చాలామంది యవనస్తులు దేవుని విషయములో వెనుకంజ వేస్తున్నారు. కానీ ఈ యవన కాలము దేవుడిచ్చాడని, ఈ యవన జీవితం దేవుడు ప్రేమించాడని, ఈ యవన జీవితం దేవునికి కావాలని, ఈ యవన జీవితంలోనే పరిశుద్ధులుగా ప్రతి ఒక్కరూ బ్రతకాలని దేవుడు ఆశిస్తూ ఉంటే యవనులు చాలామంది దేవునికి దూరమైపోతున్నారు. ప్రియులారా, చాలామంది జీవితాలలో యవన కాలములో మేము అది చేయాలి, ఇది చేయాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి అని అంటూ యవన కాలాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఏం చేస్తున్నారు చాలామంది. ప్రియులారా, చాలామంది ఏముందలేండి, ఎక్కువ మంది లోకములో పాపములోనే బ్రతుకుతున్నారు. తర్వాత ఇక దేవుడు ఎప్పుడు రోగం వస్తే దేవుడు, బాధ వస్తే దేవుడు, కష్టాలు వస్తే దేవుడు, శ్రమలు వస్తే దేవుడు, ఎవరు కాదని నెట్టివేస్తే దేవుడు. అప్పుడా దేవుడు? అప్పుడెందుకు అవసరం? ఏవండి, ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది యవనస్తుల్ని బాప్తీసం తీసుకోండి, ప్రభు మార్గాన నడవండి, పరిశుద్ధంగా నడవని అంటే ఇప్పుడే కాదులేండి, తర్వాతలేండి అని అంటూ ప్రియులారా వెనుకంజ వేస్తూ ఎంతోమంది నిత్య నాశనానికి వెళ్ళిపోవటం మనము చూస్తున్నాం. ప్రియులారా, వాక్యము వింటున్న మనం ఆలోచించాలి. దేవుడు యవ్వన కాలము వరకు నిన్ను ఎందుకు ప్రేమించి నీ జీవితాన్ని ఇప్పటి వరకు క్షేమముగా ఉంచాడు అనంటే, నువ్వు ఆయనకు ఒక మంచి పాత్రగా వాడబడాలి, ఒక మంచి వ్యక్తిగా సమాజానికి దేవుణ్ణి చూపించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. యవ్వన కాలం దేవునికి ఎంతో అవసరమైనది. మరొక విషయం చెప్పనా, మానవులందరి జీవితాలను, మానవులందరి పాపాలను తొలగించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ముసలివాడైనప్పుడు చనిపోయాడా? నిండు యవ్వనములో చనిపోయాడండి. యవ్వన కాలములో తన జీవితాన్ని తండ్రి చిత్తానికి అప్పగించి, తండ్రి కొరకు తండ్రి యొక్క మార్గములో నడిచి, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి, పరలోకమందున్నటువంటి తండ్రిని ఆనందపరిచిన ఒక యవనుడైనటువంటి క్రీస్తు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నారా? ఏవండి, ఇప్పుడు ఎందుకండి దేవుడు ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత అన్ని అనుభవించింది, అప్పుడెందుకు ఉపయోగపడతావు నువ్వు? అప్పుడెందుకు నువ్వు దేవునికి అవసరం? ఏవండి, గ్రహించండి. 60 సంవత్సరాలు వస్తే గవర్నమెంట్ వారు ఇక నువ్వు మాకు పనికి రావు అని వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోండి అంటారు. ఏవండి, ఆ టైములో చాలామంది నేను ఇప్పుడు దేవుడి సేవ చేస్తానంటూ వస్తారు. ఎప్పుడు? రిటైర్డ్ అయిపోయిన తర్వాత. అప్పుడెందుకు? గవర్నమెంట్ నెట్టేస్తే, ఎవరికి పనికి రాకపోతే, ఇంట్లో వాళ్ళు కాదంటే అప్పుడు నువ్వు దేవుడికా? అప్పుడేం చేస్తావు? మోకాళ్ళు సరిగా వంగో, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేవు, ఒక పాట పాడాలంటే స్వరం రాదు, ఒక వాక్యం చదవాలంటే, ఒక చోటకు ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళాలంటే మోకాళ్ళ నొప్పులు. అప్పుడెందుకు? ఏవండి, ఒక విషయం చెప్పనండి, మనిషి జీవితంలో ఎటువంటి పరిస్థితిని దేవుని విషయంలో కలిగి ఉన్నాడంటే, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రియులారా పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుడు అనుకుంటున్నాడు,
దేవుడు అప్పుడు అవసరం అని అనుకుంటున్నాడు. ఒక్కసారి మీకు ఒక విషయం చెప్పనా? ఒక చెరుకు గడను తీసుకొని మిషన్లో పెడతారు రసం తీయటానికి. ఆ మిషన్లో పెట్టినప్పుడు ఆ రసమంతా కూడా ఏమవుతుంది చెప్పండి ప్రియులారా? ఆ చెరుకులో ఉన్న రసం అంతా ఆ మిషన్లో నలిగిపోయి రసం ఒకవైపుకు వచ్చేస్తుంది ప్రియులారా. తర్వాత ఏం మిగులుతుంది? పిప్పి మిగులుతుంది. పిప్పెందుకు ఉపయోగం చెప్పండి? ఏమండి మాకు రసం వద్దండి, పిప్పి కావాలండి అని అంటారా? చెరుకు రసం కావాలని వెళతాం మనం అక్కడికి. చెరుకు రసం ఇచ్చినప్పుడు వాడు రసం పక్కన పెట్టి పిప్పిచ్చాడు అనుకో, మనకు ఏం చేస్తాం? వాడు ముఖానేసి కొడతాం, ఎందుకరా ఇదని. ప్రియులారా, రసమంతా లోకానికి వాడేసి, బలమంతా పాపానికి వాడేసి, బలమంతా లోక సంబంధమైన కార్యాలకు వాడేసి ముసలి పిప్పి తీసుకొచ్చి దేవుని చేతిలో పెడితే ఆయనకెందుకు ఉపయోగం? అది దేవునికి కావలసింది నీ యవ్వన జీవితం, నీ యవ్వన బ్రతుకు కావాలి. బలం ఉండగానే, శక్తి ఉండగానే, ఆరోగ్యం ఉండగానే మనము దేవుని పనిలో ముందుకు వెళ్ళాలనేది దేవుని కోరిక. ప్రియులారా, ఆలోచించండి. ఏవండి, ఒక పాట పాడేవాళ్ళం మనం చిన్నప్పుడు. ఏంటో తెలుసా? నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, బలమంతా పోయాక చేయాలని ఉంది. అబ్బా, ఎంత గంభీరంగా పడతాం ఆ పాట. ఏవండి, బలమంతా పోయాక సేవ చేయాలా అనుకుంటున్నావు, ఏం చేస్తావు నువ్వు? నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటను, స్వరమంతా పోయాక అప్పుడు పాడాలనుందా? పాడు మరి, ఎవరింటారు? ఏవండి, ఒక పాట పాడితే వినసొంపుగా ఉండాలి, వినటానికి బాగుండాలి. ఆ పాటలో ఉన్నటువంటి విషయాన్ని ఎదుటి వాళ్ళు తీసుకోవాలి. నేను పాడుతున్నానని నువ్వు పాడుకుంటూ వెళితే, వాయిద్యాలలో ఆళ్ళదారిని ఆళ్ళు వెళుతూ ఉంటే, నీ దారిని వెళితే పాడైననే ఆనందమే తప్ప నీ పాట వలన ఎవరికి ప్రయోజనం లేదు. నాలోంటి అప్పుడు పాడితే ఏముంటుంది? ఏవండి, పాడాల్సిన వాళ్ళు పాడాలి పాట. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, మన జీవితాలలో మనము గుర్తించాలి ఏ సమయములో ఏది చెయ్యాలో, ఏ సమయములో ఏ రీతిగా మనం నడవాలో. దేవుడు మనకు ఒక ప్రణాళిక ఇచ్చాడు, ఆ ప్రణాళికలో మనము నడవాలి. జకరియా యవ్వన కాలాన్ని దేవునికి అప్పగించిన వాడిగా, ఇదిగో చెరలో నుండి వచ్చిన వారిలో అతడు ఒక ప్రవక్తగా, ఒక దేవుని యొక్క సన్నిధానములో దేవుని కొరకు ప్రోత్సహించేటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. యవ్వన కాలములో ఆగిపోయిన మందిరాన్ని కట్టడానికి, ఆగిపోయిన మందిరము మరలా ప్రారంభించటానికి జకరియా, హగ్గయ్యలు ప్రోత్సహిస్తున్నారు. చూడండి, వాళ్ళు ప్రోత్సహిస్తుంటే, వాళ్ళు ప్రకటిస్తుంటే ఆ మాటలకు బలపడి, ఆ మాటలకు శక్తివంతులై వీళ్ళు ఇంకా దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నారు? కట్టటం ప్రారంభించారు. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? ఈ జకరియా అదే వారికి ప్రవచిస్తూ చెప్పినటువంటి మాటలు. జకరియా గ్రంథంలో 14 అధ్యాయాలు ఉంటాయండి. జకరియా గ్రంథంలో 14 అధ్యాయాలు ఉంటాయి. 14 అధ్యాయాలలో 7 అధ్యాయాలు మనకు దర్శన రూపకంగా జకరియా చూచిన సంగతులను, ప్రవచించిన విధానాలు మనకు కనబడతాయి. ప్రియులారా, వాక్య భాగములో మీరు ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇక 7, 8 అధ్యాయాలు మనము చూడగలిగితే, ప్రియులారా, ఈ 7, 8 అధ్యాయాలలో మనకు వాళ్ళు జరిగించిన కార్యాలు, వాళ్ళ విషయంలో వారు దేవునికి విరోధంగా బ్రతికినటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తూ, మీరు అలా బ్రతకకండి, ఇదిగో ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవుని సంగతులను మీరు వినండి అని వారికి హెచ్చరికలు కనబడుతున్నాయి. ఇక 9వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు రాబోయే క్రీస్తును గూర్చిన ప్రవచనాలు దాచబడి ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు అనే ఒక రాజు రాబోతున్నాడు అనే విషయాలు ఇందులో మనకు కనబడుతున్నాయి. ప్రియులారా, ఇవి ఈ జకరియా గ్రంథం ఈ 14 అధ్యాయాలలో ఈ సారం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కొన్ని నేను ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియచేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే జకరియా జీవిత విధానాన్ని మనం అర్థం చేసుకుంటే, జకరియా గ్రంథం మీరు 1వ అధ్యాయమునకు రండి. 1వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 7వ వచనాన్ని మనము చదువుకుందాం. 7వ వచనం, మరియు
దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము శబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయుకు హిద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడనైన జకరియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను అనంటూ, ప్రియులారా, అతనికి కలిగినటువంటి అక్కడ దర్శనాలు అక్కడ నుండి మనకు ప్రారంభమవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ జకరియా గ్రంథానికి ప్రకటన గ్రంథానికి పోలికలు కనబడతాయి. అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతులు, అలాగే జకరియా గ్రంథంలో కూడా జకరియా ప్రవచించినటువంటి విధానాలు మనకు ఇందులో చాలా కనబడతాయి. ప్రియులారా, దేవుని వాక్యములో ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే, ఈ ప్రవక్తయగు జకరియా యవ్వన కాలములో దేవుని దర్శనము కలిగిన వాడిగా, దేవుని యొక్క మాటను ప్రజలకు చెప్పేటువంటి వాడిగా మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తాం. వీళ్ళకి జరిగిపోయినటువంటి విషయాలు కూడా జ్ఞాపకం చేస్తాడు. ఇదిగో, ఒకానొక సందర్భంలో మీరు నా ఎదుట భక్తిని ప్రదర్శించారే తప్ప నిజమైన భక్తి చేయలేదు. ఉపవాసం ఉన్నారు, కానీ అది మీ స్వప్రయోజనం కొరకే ఉన్నారు తప్ప నా కొరకు మీరు లేరు అని అంటూ వారికి 7వ అధ్యాయంలోనికి వచ్చేసరికి తెలియచేస్తాడు. చూడండి, రండి. 7వ అధ్యాయము దేవుని వాక్యములో 5వ వచనము నుండి 4వ వచనము నుండి మనం చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాటలు తెలియచేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉన్నారా? ఏవండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. 70 సంవత్సరాలు మీరు చెరలో ఉన్నప్పుడు మీరేం చేశారు? ఎప్పుడెప్పుడంట వాళ్ళు ఉపవాసం ఉంది? ఏటేటా 5వ నెల 7వ నెల ఉపవాసం ఉండి ఏడ్చారు కదా మీరు. అది నిజంగా భక్తేనా అని అంటున్నాడు. భక్తి కోసమే చేశారా వీళ్ళు? చూడండి, చేశారో లేదో చూద్దాం. అక్కడే నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా, మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునికే కదా పుచ్చుకొంటిరి, మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునికే కదా పానము చేసితిరి. ప్రియులార, వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే వీళ్ళు భక్తి దేనికోసం చేస్తున్నారు? వీళ్ళు సొంత ప్రయోజనాల కోసం. ఏవండి, నేను ఒక విషయం చెప్పనా, మీకు అర్థం అవటానికి చెబుతాను. ఒక వ్యక్తి ఉపవాసం ఉండాలంటే ఏమి రావాలి ఆ వ్యక్తికి? అసలు ఎప్పుడు ఉపవాసం ఉండమని చెప్పండి. అసలు ఆ విషయం మర్చిపోయాం అనుకోండి, ఉపవాసం అనే విషయాలు మర్చిపోయాం, లేవు కదా. ఎప్పుడు ఉపవాసం ఉండాలనిపిస్తుంది? కష్టాలు, బాధలు, ఇంటిలో సమస్యలు, రోగాలు ఉన్నప్పుడు అప్పుడు ఏ కూడి జ్ఞాపకం వచ్చింది మనకి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అది ఎవరి ప్రయోజనం కోసం? అంతేగా. ఇప్పుడు చెప్పండి, నేను వారం ఉపవాసం ఉండాలి, ఏదైనా ఒక రోజు నేను ఉపవాసం ఉండి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి, నా ఇంటి వారి కొరకు నేను ప్రార్థన చేయాలి, నశించిపోతున్నటువంటి నా బంధువుల కోసం ప్రార్థన చేయాలి. ఎవరన్నా భక్తి చేశారా? కష్టాలు వస్తే ఉపవాసమా? బాధలు వస్తే ఉపవాసమా? లేకపోతే లేదా? అవసరం లేదా? లేకపోతే ఏవండి, అదే అడుగుతున్నాడు. మీరు చేశారులే, 70 సంవత్సరాలు బాధలో ఉన్నారు కాబట్టి, కష్టంలో ఉన్నారు కాబట్టి, దుఃఖంతో ఆ రోజు ప్రార్థన చేశారు మీరు. నాకు తెలుసు మీ భక్తి సరైనది కాదు, మీ స్వప్రయోజనం కోసమే చేశారు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. కష్టాలు, బాధలు, శ్రమలు, దుఃఖము, వేదన కలిగినప్పుడు ఉపవాసం ప్రకటించటం కాదండి. ప్రియులారా, మన జీవితంలో ఆత్మల భారము అనేటువంటిది ఉన్నప్పుడు
నేను ఈరోజు ఉపవాసం ఉండాలి, ఈరోజు నశించిపోతున్న ఆత్మల కొరకు నేను ప్రార్థన చేయాలి. ఇదిగో నా ఇంటిలో రక్షణ పొందని వారెంతో మంది ఉన్నారు. ఇదిగో నా చుట్టుప్రక్కల నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధికులు నశించిపోతున్నారు. కాబట్టి ఒక 2-3 రోజులు నేను మందిరంలో ఉపవాసం ఉండి వారి కొరకు ప్రార్థన చేయాలని ఎప్పుడైనా ఏనాడైనా అనుకున్నావా? అనుకో. అంటే ఇప్పుడు మనం ఉపవాసం ఉండాలంటే మనకేమి రావాలి? బాధ రావాలి. మనం ఉపవాసం ఉంటే ఏమి రావాలి? మనకి కష్టం రావాలి. మనం ఉపవాసం ఉండాలంటే రోగమైనా రావాలి. అప్పుడు మనకి ఏం జ్ఞాపకం వచ్చింది? అది దేవుని కోసం, మన కోసమా? స్వప్రయోజనం. అది స్వప్రయోజనం. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. వీళ్ళు కూడా అదే స్థితిలో మీరున్నారు కదా, అదే స్థితిలో మీరు బ్రతుకుతున్నారు కదా. నాకు తెలుసు మీరు ఎందుకు నా దగ్గరకు వస్తారోనని వారికి తెలియచేస్తున్నటువంటి విధానం అక్కడ కనబడుతుంది. ఆ రోజున నేను కరుణావాత్సల్యము కలిగిన వాడనై నేను మీతో మాట్లాడినప్పుడు మీరు నా మాట విన్నారా? వినలా. కురువిందము వలె మీ హృదయములను కఠినం చేసుకున్నారంటాడు. చూడండి అక్కడ 12వ వచనం, 7వ అధ్యాయం 12వ వచనం. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె ఏం చేశారు? అప్పుడు ఎట్లా కఠినం చేసుకున్నారట? ఎంత చెప్పినా కురువిందమే. కురువిందములాగా హృదయాలను ఏం చేసుకున్నారట? కఠినం చేసుకున్నారు. అంతేనండి. మీరు బాగున్నప్పుడు ప్రార్థన చేయండి అంటే ఎవ్వరు చేయరు. ఏవండి, ప్రతి శుక్రవారం మనందరం కలిసి ఇక్కడ కొద్దిసేపు ప్రార్థన చేద్దామని కూడుకొని ప్రార్థన చెయ్యండి అంటే కుర్చీలో ఉన్నవాళ్ళు కుర్చీలో, కింద ఉన్నవాళ్ళు కింద, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు నిద్రపోతూ వెళ్ళిపోతున్నారు. చూస్తూనే ఉన్నాను నేను, అన్నీ గమనిస్తూనే ఉన్నాను. ఒక్కరైనా భారంతో ప్రార్థన చేస్తున్నారా? ఇంట్లో బాధ కలగనివ్వండి, ఇంట్లో శ్రమ రానివ్వండి, అప్పుడు దిగుతారు మీరు కుర్చీలు, అప్పుడు వేస్తారు మోకాళ్ళు. అంటే నీకు రోగం కానీ, బాధ కానీ, కష్టం కానీ వస్తే మోకాళ్ళు వేస్తావా? లేకపోతే వెయ్యవా? అంటే నీ అర్థం ఏంటి? పాస్టర్ గారు ఎన్ని రోజులు, ఎన్ని దినాలు ఇదిగో మీరు ప్రార్థన చెయ్యండి అని అరిచిన ఆ మాటలు వినబడవు మీకు. అరవకుండానే వచ్చేస్తుంది ఒకరోజు దుఃఖం. వీళ్ళు కూడా అదే స్థితిలో ఉన్నారు కదా. మీరు ఆ రోజు నేను ఎంతో కరుణ చూపించాను, నా ప్రవక్తలు పంపించాను, ఇదిగో మీకు ఆత్మచేత ఎన్నో సంగతులు తెలియచేస్తే నా మాట వినకుండా మీరు కురువిందము వలె ఏం చేసుకున్నారు? మీరు హృదయాలను కఠినపరుచుకున్నారు కదా. ఆ రోజు మరి మీరు పిలిచినప్పుడు, నేను పిలిచినప్పుడు మీరు విన్నప్పుడు, మీరు పిలిచినప్పుడు నేను ఎందుకు వింటాను అంటున్నాడు ప్రభు. చూడండి అక్కడ వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. 13వ వచనం. కావున నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు కూడా నేను, అందుకేగా మరి 70 సంవత్సరాలు అక్కడికి వెళ్ళిపోయింది. మీరు ఎక్కడికి? చెరలోకి వెళ్ళిపోయింది. అందుకేగా నేను పిలిచినప్పుడు, నేను మాట్లాడినప్పుడు, నా ప్రవక్తల చేత మీకు హెచ్చరిక చేసినప్పుడు, నా సేవకులను మీ యొద్దకు పంపించి చెప్పినప్పుడు మీరు విన్నారా? వినలేదు. అందుచేత మీరు పిలిచినప్పుడు, నేను పిలిచినప్పుడు మీరు విన్నప్పుడు, మీరు పిలిచినప్పుడు నేను కూడా వినను. అందుకే 70 సంవత్సరాలు వినకుండా ఎక్కడ పెట్టేశాను మిమ్మల్ని? ప్రియులారా, ఆలోచిస్తున్నారా? దేవుని సన్నిధానములో ఏది లేనప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కాదు, భారం. ఒక భక్తి కలిగిన వ్యక్తికి ప్రతిదినము కూడా నశించిపోతున్న వ్యక్తులను చూచినప్పుడు, ప్రియులారా, ఆత్మీయతలో జారిపోతున్న వ్యక్తులను చూచినప్పుడు హృదయంలో ఏం కలగాలండి? భారం కలగాలండి. ఈ వ్యక్తి ఎందుకు నశించిపోతున్నాడు? ఈ వ్యక్తి ఎందుకు దూరం అయిపోతున్నాడు? ఈ వ్యక్తి ఎందుకు దేవుని యొక్క మార్గంలోనికి రాలేకపోతున్నాడు? ఈ వ్యక్తి కోసం నేను ప్రార్థన చేయాలి, ఈ వ్యక్తికి నేను దేవుని మాటలు చెప్పాలని భారం మనలో రావాలి ప్రియులారా. అది రాలేదు కనుకనే ప్రియులారా వీరికి తెలియచేస్తూ అలా చేశారు. కానీ నిజంగా దేవుడు ఎంత
ఉన్నతుడంటే చెప్పనండి. ఏదో మాటకాయన నేను పిలిచినప్పుడు మీరు వినలేదు, మీరు పిలిచినప్పుడు నేను వినను అని అన్నాడు, కానీ వినకుండా ఉంటాడండి మన మనవి? ఏవండి, ఒకవేళ వినకపోతే మనం ఇట్లా ఉంటామండి? ఇలా బ్రతకగలుగుతామండి? ఇప్పుడు వాళ్ళతో మళ్ళీ జకర్యాను పిలిచి, అయ్యా వెళ్ళి వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పు, ఇదిగో దేవుని యొక్క మందిరం పని చెయ్యమని చెప్పు, దేవుని మందిరం ఆగిపోయింది కదా, ఈ పని చెయ్యమని చెప్పు. వారి జీవితాలలో కొన్ని షరతులు పెడుతున్నాను, కొన్ని విధానాలు పెడుతున్నాను. అలా గనుక వాళ్ళు అలా చేయగలిగితే నేను తప్పకుండా వారిని రెండంతలుగా నేను దీవిస్తానన్నాడు ఆయన 8వ అధ్యాయంలో. ప్రియులారా, ఒకసారి మీరు వాక్య భాగములో 7వ అధ్యాయము 8వ వచనం చదివిన తర్వాత 8వ అధ్యాయము 15వ వచనం చదవండి. 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. మరియు యెహోవాకు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకొనుడి, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవ్వరికి కీడు చేయ తలంచుకుడి. అయితే వారు ఆలకింపక మూర్ఖులై వినకుండా చెవులు. ఏమండి, ఏమన్నా ఒకసారి మీరు ఆలోచించండి, కష్టమైన పనులండి. ఏం చెప్పన్నాడు? సత్యం చెప్పండి, సత్యమును అనుసరించే తీర్పు తీర్చండి, కరుణా వాత్సల్యములు కలిగిన వారిగా ఉండండి, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులని బాధ పెట్టకండి, మీరు బాధ పెట్టకండి, మీ హృదయములలో మీ సహోదరులలో ఎవరికి ఏ కీడు చేయ తలంచకండి. ఇదే కదండి ఆయన కోరుకుంది, ఇదే కదా. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేను వాళ్ళని దీవిస్తా, వాళ్ళని ఆశీర్వదిస్తా అని అంటూ, ఇప్పుడు చదవండి 8వ అధ్యాయము. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో 13వ వచనం నుండి చదవండి. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమయ్యుంటిరో అలాగే మీరు ఆశీర్వాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు చేయనుద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? మేలు చేయాలనుకుంటున్నాను. ఆ రోజున మీ పితరులు నా మాట వినలేదు, వారు కీడు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు మీరు కనుక నా మాట వింటే నేను మీకేం చేయాలి? మేలు చేయను ఉద్దేశిస్తున్నాను, కనుక భయపడకుడి. 16వ వచనం చదవండి. ఇదిగో మీరు చేయవలసిన కార్యములు ఏంటంటే, ప్రతివాడు తన పొరుగు వానితో, అదేగా ఆయన పితరులతో కూడా కోరుకుంది, అదేగా ఇందాక మనం చదువుకున్నాం కదా 9వ వచనంలో. ఏమండి, అదే కదా కోరుకుంది. ఇప్పుడు మీరైనా నేను చెప్పినట్లు వినండి. ఏమంటున్నాడు? ప్రతివాడు తన పొరుగు వానితో ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడండి, అబద్ధము జోలికి వెళ్ళకండి, అసత్యము జోలికి వెళ్ళకండి అని అంటూ, సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో ఏం తీర్చండి? తీర్పు తీర్చేటప్పుడు ఎలా ఉండాలంటున్నాడు? సమాధానంతో, న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చండి. తన పొరుగు వాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు, ఇటివన్నీ నాకు అసహ్యములు కదా. ఇవి కదా ఆనాడు కోరుకుంది నేనదే, ఈనాడు కోరుకున్నది అదే. మీ పితరులు ఆనాడు నేను చెప్పిన మాట వెనక కీడు తెచ్చుకున్నారు, అయితే నేను మీకు కీడు తెప్పించాలనుకోవట్లేదు, నేను మీకు మేలు చేయాలనుకుంటున్నా. మిమ్ములను శాపాస్పదమైనటువంటి స్థితిలో నుంచి ఆశీర్వాదకరమైనటువంటి ఆ స్థితిలోనికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నా. మీరైనా చేస్తారా? చెయ్యండి మీరైనా అని మాట్లాడుతున్నాడండి.
దేవుడు ఎంత ఉన్నతుడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన ప్రేమ ఎంతో ఎంతో ఉన్నతమైనదో ప్రియులారా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. భయపడకండి, నేను చెప్పినట్లుగా మీరు చేయగలిగితే, నేను మీకు మేలు చేస్తాను అని అంటున్నాడు. అనంటూ రాబోయేటువంటి ప్రియులారా 9వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు మనం చూస్తే రాబోయే క్రీస్తు యొక్క చరిత్రను గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 470 సంవత్సరాల తర్వాత రాబోయేటువంటి క్రీస్తును గురించి మాట్లాడుతున్నాడండి. ఎవరు? జకరియా గారు. ఏం మాట్లాడుతున్నాడు ప్రియులారా? నేను కొన్ని వచనాలు చదివిస్తాను, వివరించను గాని 3వ అధ్యాయము దేవుని వాక్యములో 8వ వచనాన్ని చదవండి ఒక్కసారి. ప్రధాన యాజకుడవైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను. ఏ సేవకుడు? చిగురు అనేది ప్రియులారా దేనికి ప్రారంభమవుతుంది? చిగురు అనేటువంటి నా సేవకుణ్ణి నేను రప్పించబోతున్నాను అని అంటున్నాడు. అనంటే ప్రియులారా అప్పటికి ఇశ్రాయేలు జనాంగము యొక్క పరిస్థితి రాజు లేని స్థితిలో ఉంది కదా. రాజు లేడు కదా, వాళ్ళకి లేరు కదా. ఇప్పుడు ఒక చిగురు రాబోతుంది అనంటే ఎండిపోయిన మొద్దుకు ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక చిగురును పుట్టించాలి. మళ్ళీ ఆ చెట్టును ఏం చేయాలనుకుంటున్నాడు? విస్తరింప చేయాలి అని అనుకుంటున్నాడు. ఆ చిగురేంటో అవన్నీ బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. ఆ తర్వాత 9వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. ఇదిగో ఏ రాజునైతే మీ కొరకు నేను ఏర్పాటు చేయబోతున్నానో ఆ రాజు అందరి రాజుల వంటి వాడు కాదు. ఆ రాజు ఎటువంటి వాడు? నీతి పరుడు, రక్షణ కలవాడు, దీనుడు. ప్రియులారా ఈయన ఏమెక్కొస్తున్నాడు? గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వస్తున్నాడు. ఏమండి ఈ మాటలు మనం ఎప్పుడు చదువుకుంటాం? మట్టలాదివారం కదా. మట్టలాదివారం యేసు క్రీస్తు ప్రభువారు గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములకు వెళ్ళినటువంటి సందర్భం కదండి అది. అంటే యేసు క్రీస్తు ప్రభువారు రాజుగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన గాడిద పిల్ల మీద ఆయన ఎక్కి ప్రియులార యెరూషలేమునకు వెళతాడని, ఆయన నీతిపరుడని, ఆయన ప్రియులార వాక్యంలో మనం చూస్తే రక్షణ గలవాడని, దీనుడు అని ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి వెళతాడనే విషయాన్ని ఎవరు తెలియచేస్తున్నారు? జకరియా ప్రవక్త ఎవరికి తెలియచేస్తున్నాడు? ఇదిగో చెరలో నుండి వచ్చిన ఇశ్రాయేలుకు. ఇదిగో ఒక రాజు నేను సిద్ధం చేయబోతున్నాను. ఇంకా మీరు ప్రియులారా వాక్యంలో చూస్తే 10వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 4వ వచనాన్ని మనం చదువుకుందాం. వారిలో నుండి మూలరాయి పుట్టును అన్నాడు. చూడండి, ఏ రాయి? ఎవరండి ఈ మూలరాయి? ఏవండి ఒక్కసారి అపోస్తుల కార్యముల గ్రంథంలోనికి రండి. ప్రియులారా బైబిల్ గ్రంథములో నిజంగా దేవుడు ఎంత ఉన్నతుడో, తన ప్రజల ఎడల ఆయన ఉద్దేశాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో ఆలోచించండి. 4వ అధ్యాయము 11వ వచనం అండి. 4వ అధ్యాయము 11వ వచనం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు. ఏవండి జకరియా గారు ఒక మూల రాయి గురించి మాట్లాడుతున్నాడు. ఆ రాయి ఎవరండి? యేసు క్రీస్తు వారు అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, దేవుని మాటలు ఎంత ఉన్నతమైనటువంటివో మనం చూస్తున్నాం. అంతేకాదండి, యోధా ఇస్కరియోతు ఇదిగో 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభుని అమ్మి వేస్తాడు అనేటువంటి విషయం ఇదిగో ఇందులోనే ఉంది. 11వ అధ్యాయం దేవుని వాక్యములో
11వ అధ్యాయం 13వ వచనం చదవండి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కొమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కొమ్మరికి పారవేతును. ఏవండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవన్నీ జకరియా గారు ప్రవచిస్తూ ఉంటే ఇప్పుడు జకరియా గారి యొక్క మనసంతా ఎవరున్నారు చెప్పండి? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారున్నారు. ఆ రాజును గురించి మాట్లాడుతున్నాడు, ఆ రాజును గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఇదిగో, ఇప్పటి వరకు మిమ్మల్ని ఏలిన రాజులు మిమ్మలను పాడు చేశారు, మిమ్మలను చెడు మార్గాల్లో నడిపించారు. కానీ ఒక రాజు రాబోతున్నాడు, ఒక చిగురు రాబోతుంది, ఒక మూలరాయి, తృణీకరించబడిన మూలరాయి మీకు పునాదిగా వేయబడబోతుంది అనేటువంటి విషయాలు వారికి తెలియచేస్తూ ప్రియులారా ఆయన ఇంకా ఏమన్నాడు అనంటే 13వ అధ్యాయము 7వ వచనం చదవండి. 13వ అధ్యాయము 7వ వచనం. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీద పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయము, చిన్నవారి మీద నేను నా హస్తముంచుదును, ఇదే యెహోవా వాక్కు. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద నా సహకారి మీద పడు, అప్పుడు గొర్రెలు ఏమైపోతాయట? చెదిరిపోతాయి. ఎక్కడ సంఘటన ఇది? యేసు ప్రభువును పట్టుకున్నప్పుడు శిష్యులు పారిపోయినటువంటి సందర్భం కాదా? యేసు ప్రభు వాళ్ళకు ముందే చెప్పాడు కదా. ప్రియులారా, అంటే యేసు ప్రభు యొక్క చరిత్రను ఎవరికి తెలియచేస్తున్నాడు? ఈ ప్రజలకు తెలియచేస్తున్నాడు. ఒక రాజు రాబోతున్నాడు. ఏవండి, యేసు క్రీస్తు ప్రభువారిని ఈ రోజున ఒక బాలుడుగానే ఇంకా ప్రియులారా చాలామంది చూస్తున్నారు, ఒక శిశువుగా చూస్తున్నారు. కానీ ఆయన ఒక మహారాజు అన్న విషయాన్ని మర్చిపోయిందండి. సంవత్సరానికి ఒక్కసారి బాలుడైన యేసు క్రీస్తుకు లాలి పాటలు పాడుతున్నారు. కానీ రెండవ రాకడలో రాబోతున్న కొదమ సింహముగా చూస్తున్నారు ఎవరైనా ఆయన్ని? ఇంకా బాల్య పాటలేనా ఆయనకి? ఇంకా శిశువు పాటలేనా ఆయనకి? అంటే పండగ వాతావరణం కదా అనే ఉద్దేశంతో పండుగ వాతావరణంలో కొట్టుకుపోతున్నారు. కానీ ఆయన ఎంత మహోన్నతుడో, ఎంత గొప్ప రాజో, ఎలాగో ఆయన భూమి మీదకి రాబోతున్నాడో ప్రియులారా 400 సంవత్సరాల కంటే ముందుగానే జకరియా గారి ద్వారా ఎవరికి తెలియచేస్తున్నాడంటే యోధా ప్రజలకు తెలియచేస్తున్నాడు. మీలో నుండే వస్తాడు ఆయన, మీ కొరకే వస్తాడు ఆయన అని తెలియచేస్తూ ఆయన ఒక ఆలయాన్ని కడతాడు. ఆలయాన్ని కట్టేవాడు ఆయన. ఏ ఆలయం? ఇదిగో మీరు కట్టుచున్న ఈ ఆలయం కాదు, ఆయన హృదయము అనే ఆలయాన్ని కడతాడు, దేహం అనే ఆలయాన్ని ఆయన కడతాడు. అదే కదా వాక్య భాగములో మనము చూస్తే ప్రియులారా అక్కడ వ్రాయబడి ఉంటుంది ఒక మాట. మనము చూస్తే ప్రియులారా వాక్య భాగములో 6వ అధ్యాయములోనికి రండి. 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. 6వ అధ్యాయము. అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడే యెహోవా ఆలయము కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఏవండి, దేవుని ఆలయాన్ని కట్టేవాడు నీతిపరుడుగా, రక్షణ కలిగిన వాడిగా, దీనుడుగా, ఖడ్గాన్ని తన మీద వేసుకునేవాడిగా ఈ భూమి మీదకి రాబోతున్న క్రీస్తును గూర్చి మాట్లాడుతున్నాడు. అవన్నీ జ్ఞాపకం చేస్తూ ఏం చెబుతున్నాడంటే, జెరుబ్బాబెలు ఈ మందిరం కట్టే విషయంలో మీరు వెనుకంజ వేస్తున్నారు కదా, ఈ కట్టడం విషయంలో మీరు వెనుకంజ వేశారు కదా, ఇప్పటికే 16 సంవత్సరాలు దేవుని మందిరాన్ని పునాది వేసి ఆపేశారు కదా. ఇదిగో అసలైన ఆలయాన్ని కట్టేవాడొకడు రాబోతున్నాడు. దీనికెందుకయ్యా మీరు భయపడుతున్నారు? రాబోయే ఆయన చావుకు కూడా భయపడడయ్యా.
కాబట్టి ధైర్యము తెచ్చుకోండి. ఇది మీ బలం చేత కాదు, ఇది మీ శక్తి చేత కాదు, నా ఆత్మ చేతనే జరిగింతును అని జెరుబ్బాబేలుతో మాట్లాడుతున్నాడు. చూడండి 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇది నా ఆత్మ చేతనే జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. జెరుబ్బాబేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా. జెరుబ్బాబేలు, ఇది శక్తి చేత, నీ బలము చేత అవుతుందని నువ్వు అనుకుంటున్నావా? కాదు. ఇక ఇప్పుడు దేవుని ఆత్మ చేతనే ఈ కార్యం జరుగుతుంది. భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో, వేయి. ఇప్పటికి పునాది రాయి వేసావు కదా, ఇది నువ్వే వెయ్యాలి, నువ్వే ముగించాలి ఈ మందిరాన్ని. ధైర్యపరుస్తున్నారండి, దేవుడు ధైర్యపరుస్తున్నాడండి జెరుబ్బాబేలును. ఎందుకంటే ఎన్నో ఆటంకాలు మందిరం కట్టే టైంలో ఆ ప్రియులారా ఎన్నో రీతులుగా అవమానపరిచారు, ఆటంకపరిచారు. రాజకీయంగా పలుకుబడి కలిగిన వారిగా లంచాలిచ్చి దేవుని మందిరాన్ని ప్రియులార కట్టడం ఆపేశారు. ఈ మాటలు చెబుతూ ఉంటేనండి మందిరం కట్టుచున్న వారికి ఎంత ప్రోత్సాహం వచ్చిందో తెలుసా, ఎంత ఆనందం వచ్చిందో తెలుసా. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, ఇదిగో ఈ పునాది రాయి నువ్వే వేశావు, ముగించటం కూడా నీ వాళ్ళే కావాలి, అది నీ ద్వారా నేను చేయిస్తా. జెరుబ్బాబేలు భయపడొద్దు. గొప్ప పర్వతమా అన్నాడు, చూడండి అక్కడ అన్నాడా, ఏమండి అక్కడ ఏమన్నాడు? గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు. ఏంటి గొప్ప పర్వతం ఇది? పర్వతం జెరుబ్బాబేలుకు అడ్డం వచ్చిందా? పర్వతము లాంటి బలమైనటువంటి శక్తులు పనిచేశాయి. పర్వతము లాంటి బలమైనటువంటి శక్తులు పనిచేసి జెరుబ్బాబేలు పనికి ఆటంకం కలిగించాయి. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు ఏ సమస్య వస్తుందో, ఏ బలవంతుడు వస్తాడో, ఏ రాజకీయ నాయకుడు వస్తాడో, లేక ఎటువంటి వ్యక్తి వస్తాడో, మందిరం కట్టడానికి పూనుకోండి, ఇది మీ శక్తి చేత కాదు, నా ఆత్మ చేత జరిగిస్తాను. ఒకవేళ పర్వతము లాంటి సమస్య, పర్వతము లాంటి ప్రజల శక్తి మిమ్మల్ని ఆటంకపరిస్తే చదును భూమిగా చేసేస్తుందా అని అంటున్నాడు దేవుడు. ఏం గొప్ప ప్రోత్సాహం అండి ఇది, ఎంత ధైర్యం అండి ఇది. ప్రియులారా జరిగించారండి. జకరియా ప్రోత్సాహ మాటలు, జకరియా బలమైన మాటలు, జకరియా దేవుని మాటలు వారి యొక్క జీవితాలలో ప్రోత్సాహం కలిగించాయి. చూడండి అక్కడ ఏం వ్రాయబడిందో, 8వ వచనం చదవండి. యెహోవా వాక్కు జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను నీ యొద్దకు పంపియున్నాడని తెలుసుకొందువు. ఏం కార్యాలు దేవుడు చేశాడండి, ఏం అద్భుతాలు చేశాడండి. ప్రియులారా ఈ ధైర్యముతో, ఈ బలమైనటువంటి మాటలతో ప్రోత్సహించబడిన తరువాత ప్రియులారా మందిరము పని ముగించబడిందో లేదో ఒక్కసారి ఇజ్రా గ్రంథంలోనికి రండి. ప్రియులారా దేవుని వాక్య భాగములో మనము జ్ఞాపకం చేసుకుంటే వ్రాయబడినటువంటి మాటలు 6వ అధ్యాయము, ఇజ్రా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం చదవండి ప్రియులారా. 14. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకరియాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అర్తహషస్త అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని
సమాప్తి చేసిరా. ఏమండి, పనిని సమాప్తి చేసిరి. కింద కూడా చదవండి. ఇంకా రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరము అదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. అప్పుడు ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, చెరలోని విడుదల నొందిన తక్కిన వారందరూ దేవుని మందిరమును ఆనందముతో ఏం చేశారు? పని ప్రారంభం. ఆటంకాలు. దేవుడు జోక్యం చేసుకొని ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలు చెప్పే మాటలు మందిరము పని పూర్తి చేశాయండి, చేశాయి. ప్రియులారా, ఒక సంగతి చెబుతాను. మన ఆత్మీయ జీవితాలలో ఇప్పుడు మనం కట్టడాలతో లేకపోతే ప్రియులారా సిమెంటుతో ఏదో ఒక కట్టడం కట్టి ఆ మందిరం కాదు. ఈ రోజున ప్రియులారా మన కళ్ళ ముందు కట్టవలసినటువంటి మందిరాలు ఎన్నో ఉన్నాయి. ప్రియులారా, ఈ మందిరాలను కట్టవలసిన బాధ్యత దేవుడెవరికి అప్పగించాడో తెలుసా? రక్షించబడిన సంఘానికి అప్పగించాడు ఈ బాధ్యత. మన బలం కాదు, మన శక్తి కాదు, దేవుని ఆత్మచేత దీన్ని చేయాలి. ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకోగలిగితే, ఆయన చెప్పినట్లుగా ప్రార్థించగలిగితే, ఆయన చెప్పినట్లుగా విశ్వాసము కలిగిన వారమై, ఆయన చెప్పినట్లుగా భారము కలిగిన వారమై, ఆయన చెప్పినట్లుగా బాధ్యత కలిగిన వారమై, ప్రియులారా సత్యమే లోకానికి మనము చెప్పగలిగితే ప్రియులారా ఎన్నో మందిరాలు మనం కట్టగలం. కారణం ఏంటంటే దేవుని ఆలయముగా ఉండవలసిన మానవ దేహములో అపవాది కూర్చున్నాడండి. అపవాది కూర్చున్నాడంటే దాని అర్థం ఏంటి? సంఘానికి బాధ్యత లేదు. ఒకసారి మీరు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోనికి రండి ప్రియులారా. వాక్యాన్ని మనం చూడగలిగితే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము దేవుని వాక్య భాగములో 4వ వచనాన్ని మనం చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడనబడును, ఏది పూజింపబడును, దానినంతటినీ ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? ఏది దేవుని ఆలయం అంటే కట్టడమా? ఇక్కడ తెస్సలోనికీయులు రాసిన పత్రికలు చెబుతుంది కట్టడము కాదు, మానవ దేహములో కూర్చున్నాడు. ఏది దేవుడనబడును, ఏది పూజింపబడును, దానినంతటిని ఏం చేస్తున్నాడు? వాడు ఎదిరించుచు, దానికంతటి పైగా వాడు తన్ను తాను ఏం చేశాడు? హెచ్చించుకొనుచు, తాను దేవుడినని తన్ను కనపరుచుకుంటూ ఏ ఆలయంలో కూర్చున్నాడు చెప్పండి? ఒక వ్యక్తి మోకరించి ప్రార్థన చేయటం లేదంటే, భారము రావటం లేదంటే ఆ ఆలయములో ఎవరు కూర్చున్నారో తెలుసా? అపవాది కూర్చున్నాడు. ఏం ప్రార్థన చేస్తావు? అలసిపోయావు, నీరసం వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది, ఏం చేస్తావు ప్రార్థన? కూర్చున్నాడు వాడు. నోరు ఎందుకు పెగలదంటే మనకు ప్రార్థనలో ఎందుకు భారం రాదంటే, ఎందుకు బాధ్యత రావటం లేదంటే లోపల ఎవరు కూర్చున్నాడు? నా హృదయములో అపవాది కూర్చున్నాడు అన్న సంగతి నీకు అర్థమవుతుందా? అర్థమయ్యిందా నీకు? ఇప్పుడు అర్థం చేసుకో. నేను ప్రార్థన చేయాలని ఆసక్తి ఎందుకు రావటం లేదంటే నా ఆలయములు ఎవరు కూర్చున్నారు? భ్రష్టుడు. మొదట భ్రష్టాత్మ ప్రియులార ఇదిగో ప్రారంభం అవ్వాలంటాడు పైన. భ్రష్టుడు కూర్చున్నాడు. సంఘాలలో ప్రార్థన లేదు ప్రియులారా, ఆత్మీయత కనబడటం లేదు, విశ్వాసం కనబడటం లేదు, పోరాటం కనబడటం లేదు ప్రియులారా. దేవుని గూర్చిన మాటలను గూర్చినటువంటి
ప్రియులారా ఆ యొక్క ప్రతిస్పందన కనబడటం లేదు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎంతమంది కూర్చున్నాం? రక్షించబడిన మనందరం ఒక్కొక్కరం ఒక్కొక్క దేవాలయం కదా, ఒక్కొక్కరం ఒక్కొక్క దేవాలయం అయితే ఇక్కడ కూర్చున్న మనమందరము మోకరించి ప్రార్థన చేస్తే మన హృదయములో ఉన్న దుష్టుడు ఏమైపోవాలి? పారిపోవాలి. వాడు కూర్చున్నాడు కనుకనే మనం ఏం చేయలేకపోతున్నాం? దేవుని పని చేయలేకపోతున్నాం, మందిరాలను కట్టలేకపోతున్నాం. ఏది? నేను మోకరించి 1 గంట సేపు దేవుని సన్నిధిలో భారంతో ప్రార్థించాలి అనే భారం ఏది? బాధ్యత ఏదండి? కూర్చున్నాడు, ఇంటిలో కూర్చున్నాడు, సంఘంలో కూర్చున్నాడు, వ్యక్తి జీవితంలో కూర్చున్నాడు. ఎక్కడ చూసినా వాడే హెచ్చింపబడుతున్నాడు కదండి, వాడే గణపరచబడుతున్నాడు కదా, వాడి కార్యాలే గణపరచబడుతున్నాయి. క్రైస్తవులుగా మన జీవితాల్లో కూడా పైకి అనుకుంటున్నాం, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను రక్షించబడ్డాను, బాగున్నాను అని అనుకుంటున్నాం. కానీ మందిరాలను కట్టవలసిన బాధ్యత ఏది? నువ్వెందుకు ఒక జెరుబ్బాబేలు వలె మారవు? దేవుడు కట్టటానికే కదా మనల్ని ఏర్పాటు చేసుకుంది. సంఘము భూమి మీద దేనిని బంధిస్తుందో పరలోకంలో దేవుడు దానిని బంధిస్తాను అని అన్నాడు. ఆయన సంఘానికి ఈ ప్రియులారా ఏ తాళాలు ఇచ్చాడో తెలుసా? పరలోకపు తాళపు చెవులు చేతికిచ్చాడు. దుష్టుని చారనివ్వకండి, దుష్టుని పారద్రోలండి, దుష్టుణ్ణి మీలో ఉంచుకొనకుండా దుష్టుని బంధకాలలో ఉన్న వారిని విడిపించండి. ఈ తాళపు చెవులు మీ దగ్గరే ఉన్నాయి, మీకు ఇచ్చేస్తున్నాను, సంఘానికి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆత్మలను రక్షించవలసిన బాధ్యత ఎవరిది చెప్పండి? సంఘానిది. సంఘము ఒక ఆత్మను రక్షించాలి అనంటే, ఒక బిడ్డ పుట్టటానికి ఒక తల్లి 9 నెలలు ఆ బిడ్డను కడుపులో పెట్టుకొని మోస్తూ ఆ బిడ్డను బయటకు రప్పించటానికి ఎముకలు విరిగిపోయేంతగా, శరీరం అంతా బాధపడేంతగా నొప్పులు పడి బిడ్డను కంటుందే. ఏవి ఆ నొప్పులు ఈనాడు సంఘానికి ప్రియులారా? ఏవి? వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. నొప్పులేవి? పిల్లలేరి ఏరి? ఒకనాటి ప్రసవ వేదన ఒక బిడ్డను కనుటకు సరిపోతుందా? ఆలోచించండి. ఒక మంచి నిర్ణయం ఎప్పటికైనా తీసుకోండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. మన పోకడ త్వరగా ప్రియులారు ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఒక బాధ్యత కలిగిన వారిగా ఎవరికి వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, అందరూ తలలు వంచండి. ప్రియులారా, ఎవరు నిద్రపోకండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా నిద్రపోకండి. అవసరమైతే ముందుకొచ్చి మోకాళ్ళు వేయండి. కొన్ని నిమిషాలు దేవుని పాదాలు పట్టుకొని అడుగుదాం. దేవుని సన్నిధిలో అడుగుదాం. అపవాది కూర్చున్నాడు, వాడు హెచ్చింపబడుతున్నాడు దేవుని ఆలయంలో. వాడిని పారద్రోలాలి అనంటే, మన హృదయాలలో తిష్ట వేసుకున్నవాడు పారిపోవాలంటే ఒకనాటి ప్రసవ వేదన చాలదు, ఒకనాటి ప్రసవ వేదన చాలదు. దేవుని పాదాలు పట్టుకుని అడగాలి.